रक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संकृप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। ఏది నీకు చాలా కావాలో, ఏది నీకు చాలా అవసరమో, ఏది నీకు చాలా ముఖ్యమో, అత్యవసరమో దాన్ని ఇస్తుంది ఆ తల్లి. అందువల్ల ఆ తల్లిని స్మరణ చేయి, ఆ తల్లిని ఎప్పటికీ స్మరిస్తూ ఉండు అని వ్యాసులు వారికి ఉపదేశం చేశారు నారద మహర్షి. ఇక్కడ ఈ సందర్భంలో మహర్షులకందరికీ ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న అంటే, ఓ సూత మహర్షి, హయగ్రీవావతారం అన్నారు మీరు, అసలు హయగ్రీవావతారం ఎలా వచ్చింది, ఎందుకు ఆయన హయగ్రీవావతారం తీసుకోవాల్సి వచ్చింది అని అడిగినప్పుడు ఆయన ఆ కథని, చాలా అద్భుతమైన కథ అది. హయగ్రీవుడు అంటే అన్ని చదువులకి ఆయన ఆద్య జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పిల్లలతో ప్రతిరోజు చెప్పించాల్సిన శ్లోకం ఇది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాలు దక్షిణామూర్తి స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం, గురు ప్రార్థన, సరస్వతి ప్రార్థన చాలా ముఖ్యమైనవి. చదువు బాగా వస్తుంది, ఆ శక్తిని తెలుసుకుని చేస్తే ఇంకా శక్తి పెరుగుతుందంత. అరే మనకేదో ఒక ఉపాయాన్ని, దారిని చూపిస్తున్నప్పుడు ఇలా అన్నాను కదా అని రేపటి నుంచి శ్లోకాలు చదివి కాలేజీకి వెళ్లకుండా ఉండొద్దు. మీరు చెప్పారు కదా పాస్ అయిపోతామని. ఈ శ్లోకాలతో మార్కులు వస్తున్నప్పుడు చదివితే ఇంకా బాగా వస్తాయి కదా. అది కూడా నేను చెప్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి, మరవద్దు. స్వామిజీ చెప్పారు శ్లోకాలు చదివితే పాస్ అయిపోతాము. రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నావు అంటే కూర్చొని శ్లోకాలు చదువుతున్నాను అనద్దు. మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తారు, శ్లోకాలు అని చెప్పారు ఈయన, చదివారు కాబట్టి మేము శ్లోకాలు చదివాము పాస్ అవ్వలేదు. చాలా పొరపాటుది. రెండూ కావాలి, ప్రయత్నము ప్రార్థన రెండూ అవసరం. ప్రయత్నం చేయాలి, అలాగే ప్రార్థన చేయాలి. ఎఫర్ట్ అనేది లేకుండా అనుగ్రహం కలగదు. అనృతము అసత్యం ఆడాలనిపిస్తుంది. దుస్సాహసం, తమోగుణం వస్తే దుస్సాహసం అంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి, తమోగుణం డిప్రెషన్కి వెళ్తుంది. అతి నిద్ర అనేది డిప్రెషన్కి కారణం. మధ్యాహ్నం పూట కలలు కనేట్టుగా పడుకుంటారు కొంతమంది. మధ్యాహ్నం కలలే వచ్చేస్తాయి. ఏదో భోంచేసి ఆయాసంగా కాసేపట్ల ఊరికి కళ్ళు మూసుకుంటే పర్వాలేదు, కానీ కలలు, సినిమాలు అన్నీ, అటువంటి మధ్యాహ్న నిద్ర మంచిది కాదు. అదే అతి నిద్ర. అతి నిద్రతో డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్తో నేను ఏమీ సాధించలేను అని అనిపిస్తుంది. దాంతో ఏమవుతుంది, దుస్సాహసం. ఏమీ సాధించలేను అన్నప్పుడు ఆత్మహత్యకి వెళ్ళిపోతాడు. దుస్సాహసం, అదే డిప్రెషన్. దుస్సాహసం అది. ఎంత దుస్సాహసం అది! జన్మ జన్మల్ని నాశనం చేసే దుస్సాహసం. ఆత్మహత్యతో వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. ఆ మనస్సులో ఆలోచన కూడా రాకూడదు. నేను ఉండాలి, పోరాడాలి, గెలవాలి అనుకోవాలి. నన్ను గెలిపిస్తాడు నా సద్గురువు అనుకోవాలి. అది తప్పించి ఈ శరీరం పోతే కష్టాలు పోతాయి, చాలా పొరపాటుది, చాలా తప్పది. దుస్సాహసం చేయాలనిపిస్తుంది. అదే అమ్మవారు చేసింది దుస్సాహసం. మాయా మూర్ఖత్వము, మాయ అంటుకుంటుంది, మూర్ఖత్వం వస్తుంది. అతి లోభిత్వము, అతి లోభి అంటే ఏమీ ఇవ్వలేడు. పెళ్లికి కూడా బెచ్చం పెట్టడం అంటారే, ఎంగిలి మెతుకులు కూడా దులపడు. అతి లోభిత్వం తమో గుణం వల్ల. ఏమైపోతుందో, ఈ మెతుకులే నాకేద్దాం, ఇక్కడి వరకు తిన్నావు కదా, ఈ మెతుకులు ఇలా అంటే ఏమైనా పోతుందా ఆస్తి? లేదు, అది కూడా ఇవ్వలేరు. ఆ స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఇవన్నీ మనలో వస్తున్నాయంటే తమో గుణం పెరుగుతోంది అని అర్థం చేసుకోవాలి మనం. తమో గుణాన్ని పోగొట్టే శక్తి ఆధ్యాత్మిక చింతనకి మాత్రమే ఉంది, వేరే దేనికి లేదు. ఆధ్యాత్మిక చింతనతోనే తమో గుణం పోతుంది. దానికి వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. తమో గుణం వచ్చినప్పుడు, డిప్రెషన్కి వెళ్తున్నామన్నప్పుడు ఎక్కువగా మనం కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. అప్పుడు మళ్ళీ మనలో చైతన్యం వికసిస్తుంది. అతి లోభిత్వం, అశౌచం,
ఎప్పుడు అశౌచం అంటే శుభ్రంగా ఉండరు, చూస్తేనే అసహ్యం వేస్తుంది. స్నానాలు చేయరు, అంతా కారుతూ ఉన్నా కూడా తుడుచుకోరు, చిత్ర విచిత్రంగా ఉంటారు. తమో గుణం వచ్చినప్పుడు అశౌచం అనేది వస్తుంది. నిర్దయ, దయ అనేది మనలో చచ్చిపోతుంది. తమో గుణంతో అయ్యే దోషాలు ఇవి అని అమ్మవారు ఉపదేశం చేసింది. ఇవన్నీ కూడా వచ్చాయి, తమో గుణంతోనే వచ్చాయి. అందువల్ల ఆ కారణమే కాకుండా హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు వాడన్నట్ట, నా పేరు ఉన్న దేవుడే నన్ను సంహరించాలి, ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉండాలి, అది మాత్రమే కాదు నాలాగే ఉండాలి ఆయన కూడా. వీడెలా ఉన్నాడు అంటే శరీరం అంతా మొండెమంతా కూడా మనిషిగా, ముఖం మాత్రం హయగ్రీవ అంటే హయం అంటే గుర్రం ముఖం, ఇలాగే ఉండాలి ఆ దేవుడు కూడా అని వరం కోడాడు. అందువల్ల ఇప్పుడు దానికి కావాల్సిన ప్రణాళిక నేను ఏర్పాటు చేశాను. ఒక గుర్రపు ముఖాన్ని తెచ్చి శ్రీహరికి అతికించండి, ఈయన అప్పుడు హయగ్రీవుడు అవుతాడు. ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవాసురుని సంహారం చేసి ఏం చేశాడు హయగ్రీవాసురుడు అంటే ప్రపంచంలో ఉన్న విద్యలన్నిటినీ కూడా దొంగిలించి, వేద రూపంలో ఉన్న విద్యల్ని దొంగిలించి సముద్రానికి వెళ్ళి దాక్కున్నాడు. అంటే కంప్యూటర్, ఆ కాలంలో మహా కంప్యూటర్ అది. ఆ కంప్యూటర్ నుంచి దానికి మెమొరీ కార్డు చిప్ ఉంటుందా, ఆ చిప్ తీసుకుని వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. అది లేకుండా ఎవరికి పాఠాలు జరగవు, ఏ కాలేజీ ఓపెన్ అవ్వదు, ఏ స్కూలు ఓపెన్ అవ్వదు, ఎవరికి ఎవరు ఏమీ చెప్పలేరు. ఎంత సైన్స్ అండి ఆ కాలంలో. విద్యలన్నీ దొంగిలించి వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు వాడు. వాణ్ణి సంహారం చేయాలి అంటే శ్రీహరి ఈ రూపాన్ని ధరించాలి. అందుకనే నేను ఈ ప్రణాళిక పన్నాను. ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారిలో చేరాను నేనే అని పరాశక్తి చెప్తోంది. అందువల్ల మహాలక్ష్మి అమ్మవారు అలా ఆ రోజు విష్ణువుని శపించింది. అందుకే ఈరోజు పురుగిలా కొరికింది, అందుకే శ్రీహరి తల తెగిపడింది అని ఆ తల్లి చెప్పి, ఆ హయగ్రీవాన్ని తెచ్చిపెట్టండి, ఆ హయముఖాన్ని తెచ్చిపెట్టండి, అప్పుడు ఆయన సంహరించి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు అని ఆ తల్లి సలహా ఇవ్వటంతో అందరూ వెళ్ళి ఆ గుర్రపు ముఖాన్ని తెచ్చి ఆ శ్రీహరికి అతికించారట. అప్పుడు ఆయన హయగ్రీవ స్వామి అయ్యారట. జై బోలో హయగ్రీవ స్వామికి జై. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే నవగ్రహాల అనుగ్రహానికి పాత్రులై మనకు ఎదురయ్యే అనేక సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాలలో కుజుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. గృహయోగం కలగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. భూలాభం కలగాలంటే కుజుడి అనుగ్రహం పొందాలి. రుణబాధల నుంచి బయటపడాలంటే కూడా కుజుడి అనుకూలత కావాలి. అందువల్ల కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు నవగ్రహాల్లో కుజుడి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పాలి. అంటే కుజుడి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రం ఉంచి ఒక ఎర్రటి పుష్పాన్ని కుజుడి దగ్గర ఉంచి కుజుడికి సమీపంలో 9 ఎరుపు రంగు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే నవగ్రహాల్లో కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి కృష్ణ అంగారక చతుర్దశి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది. ఇది చాలా సులభమైన వ్రతం. ఏ నెలలో అయినా సరే అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి తిథి, అంటే బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక చతుర్దశి అంటారు. ఇలా అమావాస్య ముందొచ్చే చతుర్దశి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు ఆ అంగారక చతుర్దశి రోజు ఓం శ్రీ కుజాయ నమః అంటూ కుజుడికి సంబంధించిన మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకుంటే కూడా నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ రోజు కుజుడి ప్రీతి కోసం దానం చేయటం, కుజుడి ప్రీతి కోసం ఉపవాసం ఉండటం చేస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ఆచరించడం ద్వారా కూడా భూలాభం కలుగుతుంది, గృహయోగం సిద్ధిస్తుంది, రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యేకించి గృహంలో మహిళామణులు ఎరుపు రంగులో ఉన్నటువంటి గాజులు, ఎర్రటి కుంకుమ ధరించాలి. మహిళామణులు పగడాలు ధరిస్తే కూడా నవగ్రహాల్లో కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే పగడాల దండ ఆడవాళ్ళు ధరిస్తే నవగ్రహాల్లో కుజుడు అనుకూలించి భూలాభం, గృహయోగం కుటుంబంలో వాళ్ళకి సిద్ధిస్తుంది. అలాగే కుటుంబంలో అందరూ కూడా మంచి శుభ ఫలితాలను పొందాలంటే మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో 70 ప్రదక్షిణలు చేయండి. ఏదైనా సరే ఒక మంగళవారం
సుబ్రహ్మణ్య ఆలయంలో 70 ప్రదక్షిణాలు చేస్తే సంవత్సరం మొత్తం కూడా మీ మీద కుజుడి ప్రసన్నత ఉంటుంది, కుజుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ప్రత్యేకంగా మహిళామణులు వరుసగా 7 మంగళవారాలు 7 ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువులకు ఎర్రటి పుష్పాలు, ఎర్రటి రవిక వస్త్రము, ఎర్రటి గాజులు, ఎర్రటి కుంకుమ ఉంచి తాంబూల దానం ఇవ్వాలి. ఇలా వరుసగా 7 మంగళవారాలు 7 ముత్తైదువులకు గృహంలో మహిళలు తాంబూల వాయనం ఇస్తే నవగ్రహాల్లో కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడి అనుగ్రహం కలగాలంటే మంగళవారం రోజు ఎర్రటి కందిపప్పు, బెల్లము ఈ 2 కలిపి గోవుకు ఆహారంగా తినిపించాలి. అంటే కందిపప్పు, బెల్లము కలిపి ఎవరైతే మంగళవారం గోవుకి ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే కుజుడికి ప్రియమైనవి కందులు, అలాగే సూర్యుడికి ప్రియమైనది బెల్లం. సూర్యుడికి ప్రియమైనటువంటి బెల్లము, కుజుడికి ప్రియమైనటువంటి కందులు ఈ 2 కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుజుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా కుజుడికి ప్రియమైనటువంటి వస్తువులు ఏవైనా సరే మంగళవారం రోజు దానంగా ఇవ్వండి. అలా దానం ఇస్తే కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే క్యారెట్, కందులు, దానిమ్మ పండు గింజలు ఇవన్నీ కూడా కుజుడికి ప్రియం, ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఎర్రటి వస్త్రాల్లో ఉంచి దానం ఇస్తే చాలా మంచిది. మంగళవారం అలా చేయండి, కుజుడి అనుకూలత చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మంగళవారం వెళ్ళటం, అది కూడా సింధూరం రంగులో మెరిసిపోయేటటువంటి ఆంజనేయ విగ్రహం ఎక్కడైనా మీకు సమీపంలో దేవాలయంలో ఉంటే అలా సింధూర వర్ణంలో మెరిసిపోయే ఆంజనేయుడి విగ్రహం చుట్టూ 7 మంగళవారాలు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కూడా కుజుడి అనుకూలత పొంది గృహలాభం, భూలాభం కలుగుతాయి, రుణబాధల నుంచి బయటపడవచ్చు, విశేషంగా శుభయోగం కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా రాగి పాత్రల్లో నీటిని తాగటం ద్వారా కూడా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. కుజుడికి ప్రియమైన లోహం రాగి కాబట్టి, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైన లోహం రాగి కాబట్టి రాగి పాత్రలో నీటిని స్వీకరిస్తే కూడా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎర్రటి పుష్పాలు, ప్రత్యేకంగా మందార పూలు, ఎర్రటి మందార పూలను ఒక మాలలాగా చక్కగా హారంలాగా కట్టి మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో మీ చేత్తో స్వామివారికి సమర్పించండి. అంటే అక్కడ ఆలయ పూజారికి ఇవ్వండి. అలా మందార పూల మాలను మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయంలో మీరు ఇస్తే కూడా నవగ్రహాల్లో కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడి అనుగ్రహం సులభంగా కలగాలంటే ఎవరైనా సరే షష్ఠి తిథి మంగళవారం కలిసి వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేయాలి. అలా చేస్తే కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా, కుజుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. అలాగే మంగళవారం రోజు సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండ మొత్తం పారాయణ చేయలేని వాళ్ళు కనీసం వినండి. మంగళవారం సుందరకాండ విన్నా కూడా నవగ్రహాల్లో కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కుజుడికి ప్రియమైనటువంటి పదార్థాలు తీపి పదార్థాలు. అందుకే మీకేమైనా దోషాలున్నా ఆ దోషాల నుంచి బయటపడాలన్నా, కుజుడి అనుగ్రహం కలగాలన్నా మంగళవారం రోజు తీపి పదార్థాలు ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళలో విడిచిపెట్టండి. అంటే ఆ తీపి పదార్థాలు ప్రవాహంలో అలా వెళ్ళిపోతే మీ చేత్తో అలా విడిచిపెడితే కుజుడి దోషాలు తొలగిపోయి నవగ్రహాల్లో కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మీ గృహం వెనక భాగంలో వేప చెట్టును పెంచటం చాలా మంచిది. వేప మొక్కను మీ గృహం వెనక భాగంలో నాటండి, రోజు దానికి నీళ్లు పోయండి. ఇలా చేస్తే కూడా కుజుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే మీకు వీలైనప్పుడల్లా కుజుడి అనుగ్రహం పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, హనుమంతుడిని ఆరాధన చేయటంతో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా ఆరాధన చేయండి. ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి వారిని మంగళవారం రోజు ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటారో వాళ్ళందరికీ కూడా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం రోజు కానీ, లేదా అష్టమి తిథి రోజు కానీ, అమావాస్య తిథి రోజు కానీ ఒక రాగి పాత్ర నిండా కందులు పోసి ఎర్రటి వస్త్రములో దాన్ని చుట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ప్రత్యేకించి ఈ దానము మంగళవారము, షష్ఠి తిథి ఈ 2 కలిసి వచ్చినప్పుడు చేస్తే చాలా మంచిది. అలా దానం ఇస్తే
ఈ కందులు ఎర్రటి వస్త్రంతో కలిపి ఇచ్చేటటువంటి దానం వల్ల కూడా చాలా వరకు కుజుడు ప్రసన్నుడవుతాడు. అలాగే కుజుడికి దక్షిణ దిక్కులో వెలిగించే దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే మంగళవారం రోజు, ప్రతి మంగళవారము కూడా ఎవరైనా సరే మీ గృహంలో దక్షిణ దిక్కులో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. అలా దక్షిణ దిక్కులో ప్రతి మంగళవారము మీరు దీపం పెడుతూ ఉంటే దానివల్ల కూడా నవగ్రహాలలో కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మంగళవారం ఎవరికైనా మీ చేత్తో అన్నదానం చేయండి. అలా మంగళవారం అన్నదానం చేస్తే కూడా నవగ్రహాల్లో కుజుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ కుజుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా భూలాభం కలుగుతుంది, గృహయోగం సిద్ధిస్తుంది, సోదరులతో సత్సంబంధాలు పెరుగుతాయి, రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. విశేషంగా కుజుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులై ఆనందకరమైనటువంటి జీవితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. దైవమూలమిదం జగత్, ధర్మమూలమిదం జగత్, సత్యమూలమిదం జగత్. చివరికి గుర్తిస్తాడండి. ముందుగా ధనం మూలమిదం జగత్ అని మొదలు పెడతాడు. చివరికి శరీరం రాలిపోయే లోపుగా అరెరే నేను ఒకనాడు డబ్బు అనుకున్నాను, ఇవాళ ఆ డబ్బు నన్ను కాపాడలేదు, ఆ డబ్బు నా బిడ్డల దగ్గర నన్ను ఉంచలేదు, ఆ డబ్బు నాకు రోగాన్ని పోగొట్టలేదు, నాకు ధర్మాన్ని కూడా ప్రసాదించలేదు. డబ్బు కాదు ముఖ్యం, ధర్మం, దైవం. అందుచేత కలి ఆ ఒక్క స్థానాన్ని గ్రాంట్ చేయించుకొని నేను బ్రతికిపోయానులే చూడు నిన్ను కూడా ఎలా పడతాను అనుకుని వాడిపోయాడండి. ఇలా వెనక్కి వెళ్ళిన పరీక్షిత్తు ఒకనాడు తాను వేటకు వెళ్ళాలనుకున్నాడు. అంతే, వేటకు వెళ్ళిన అతడు చేయకూడని కృత్యాన్ని చేశాడు. శమీక మహర్షి అనే అతడు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా వేట ఆడి ఆడి అలసాడము. అలసిన పరీక్షిత్తుకి దాహం వేసింది. వచ్చాడు. మును వాకిట కనిపిస్తోంది, కుటీరాలు కనిపిస్తూ ఉన్నవి. వచ్చి చూసేసరికి ఆ ఆశ్రమం ముందు కూర్చున్నటువంటి శమీకుడు కళ్ళు మూసుకుని అంతర్ముఖుడై ఉన్నాడండి. అంటే మన తపస్సు, మన ధ్యానం లాంటి ధ్యానం కాదండి ఆయన. ఆరూఢస్య చ తస్యైవ శమః కారణముచ్యతే అంటాడు మన స్వామి గీతలో. ఎవడైతే ఆరూఢుడై ఉంటాడో అంటే ఎక్కడికెక్కి అంతర్ముఖమై శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ దాటి ఉంటాడు. ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ. ఆ ఆత్మ అనే అంతస్తులోకి వెళ్ళి ఉన్న కారణంగా పరీక్షిత్తు రావడం కానీ, పరీక్షిత్తు వచ్చి దాహం వేస్తుంది అని అడగడం కానీ ఆయనకు వినిపించలేదండి. మేడ ఎక్కి కిటికీలు తలుపులు అన్నీ మూసుకుని ఏసీ ఆన్ చేసుకుంటే బయట ఉన్నవాడి శబ్దం మీకు ఎలా వినిపించదో అలా అంతర్ముఖమై ఉన్నటువంటి శమీక మహర్షికి బయట ఈ పరీక్షిత్తు యొక్క శబ్దం వినబడలేదండి. అందుచేత ఆయన బదులు పలకలేదు. చక్రవర్తి అయినటువంటి వాడు వస్తే అతడు ఋషైనా మునైనా కూడా స్వాగతం పలకాలి, అతిథి మర్యాదలు చెయ్యాలి, అది ధర్మం. కానీ ఇతడు మెలకువలో ఉంటే చేసేవాడే, కానీ అంతర్ముఖ నిష్ఠుడై ఉన్న కారణంగా ఇతడు ఏమీ చెయ్యలేకపోయాడు. దాహం తట్టుకోలేనంత దాహం వేస్తుంది. నేను చక్రవర్తిని అనేటటువంటి అహంకారం కూడా లేచింది. దాహంతో పాటు అది కూడా తీవ్రతమయ్యింది. అంతే, వివశుడయ్యాడు. మంచినీళ్లు కావాలనే కామన ఏం చేసింది? అది తీరకపోయేసరికి కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీతలో చెప్పాడే, ఒక దాని వల్ల ఏమేమి కలిగి కిందకి జారిపోతున్నాడు, నశించిపోతున్నాడు.
అలాగే ఇక్కడ పరీక్షిత్తు కూడా ఆ వివశుడై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బంధు కుటుంబానికి చెందినటువంటి వాడిని అనేది మర్చిపోయి ఇతడు నిజమైన తపస్సు చేస్తున్నాడా లేక నటన తెలుసుకుందాము అని చూశాడు. అక్కడే చచ్చిపడి ఉన్న పాముని తన వింటి కొనతో తీసి మెడలో వేశాడండి. పూజించదగిన వారిని అవమానిస్తే జరిగే స్థితి ఏమిటో పరీక్షిత్తు దగ్గర మనకి నిరూపణ అయ్యిందండి. కంచి విషయము ఒక ప్రాణ సంకటమై నిలిచిందండి. పరీక్షిత్ అంతటి గొప్పవాడే పూజించదగిన శమీక మహర్షిని దాహం తట్టుకోలేక పూలమాల వేసి పాదార్చన చెయ్యవలసినటువంటి ఇతడు మృత సర్పమాల వేసిన కారణంగా జరగబోయేదేమిటి? వేసి వెళ్ళిపోయాడు. ఇంతలో అంత దూరాన చూస్తున్నటువంటి శమీక మహర్షి యొక్క పుత్రుడు శృంగి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. అరే శృంగి, మీ నాన్న మెడలో ఎవరో ఒక మహారాజు వచ్చి పాము వేసి వెళుతున్నాడు, వెళ్ళిపోయాడు అని చెబితే ఆ పిల్లవాడు కూడా అనాలోచితంగా నా తండ్రి మెడలో పామా, అయ్యయ్యో పాము కాటేస్తుందేమో, మా నాన్న ధ్యానంలో ఉన్నాడు, ఏం జరిగిందో ఏమిటో అని భయ విహ్వలతో ఆ పిల్లవాడు అక్కడ గంగ దగ్గరే ఉన్నాడేమో, ఆ గంగా జలాన్ని తీసుకుని ఈనాటికి 7వ నాడు ఎవరైతే నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడో అతడు తక్షక విషాగ్నికి భస్మమైపోవుగాక అని చెప్పించాడు. ఎందుకంటే పూర్వము సత్యవాక్ పాలనలో ఉండేవాళ్ళేమో వాక్కే బాణమండి. గీర్ బాణము, గీర్ బాణము. గీ అంటే వాక్. అంచేత పూర్వకాలంలో ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ పాపానికి ఒక శాపంగా మనకి వెంటనే కనిపించేదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలడానికి కూడా బాగుండేదండి.